పాపం, పిచ్చి సరస్సు అన్నీ దూరమైపోయాయి. ఎప్పటికీ తిరిగి రాకుండా మాయమైపోతున్నాయి. ఆ మేడం చెప్పినట్టు ఈ రాష్ట్రం దాటంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడికో ఎందుకు, మన డబ్బులు మనకు వచ్చేసాయి. ఇక్కడే ఎక్కడో వదిలేస్తే సరి. ఎక్కడా? ఆ మేడంకి తెలిస్తే మనల్ని బతకనివ్వదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మేడం లేదు, గీయడం లేదు, మనల్ని ఎవరు ఏం చేయలేరు. పాప ఒంటి మీద నగలు తీసుకుని మన రాష్ట్రం వదిలి వెళ్ళిపోదాం. పద. బాబు బాబు ధర్మం బాబు, ధర్మం చెయ్యండి బాబు. ఈ పాప అవసరం అమ్మా నాన్నలకు లేదేమో, నాకు మాత్రం చాలా ఆదాయం కనిపిస్తుంది. బ్రాహ్మణి, ఆగు. ఎందుకు? ఎందుకేంటి బ్రాహ్మణి, మన ఇంటికి వెళ్దాం పద. మన ఇల్లు కాదు, అది మీ ఇల్లు. ఆ ఇంటికి వచ్చింది కేవలం పాపకి ఆకలి తీర్చడానికి మాత్రమే. ఇప్పుడు ఆ పాపే లేనప్పుడు నాకు అక్కడేం పని? నా కోసం రావాలి. మీతో నాకే సంబంధం లేదని హాస్పిటల్లోనే చెప్పాను. అలాంటిది ఎందుకు ఆలోచిస్తాను? మీ దగ్గరికి ఎలా వస్తాను? చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాను. నువ్వే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను మాత్రం వదిలి వెళ్ళొద్దు బ్రాహ్మణి. క్షమాపణ కేవలం మాటే తప్ప నాకు జరిగిన నష్టాన్ని 1% కూడా పూడ్చలేదు. మీరు చేసిన పాపానికి జీవితాంతం నేను శిక్ష అనుభవిస్తాను. మీ అంత సులువుగా పశ్చాత్తాపం ముసుగులో అన్ని మర్చిపోలేను. బాధ మర్చిపోతేనే మాయమవుతుంది. అది గుర్తుగా మారితే మోయలేని బరువు అవుతుంది బ్రాహ్మణి. 9 నెలల ప్రాణం, కడచూపు దక్కని రూపం, అమ్మతనానికి శాశ్వత దూరం అన్ని ఎలా మర్చిపోతాను? ఇన్ని రోజులు నా బిడ్డ పోయిన బాధని, నా మీద చూపించలేకపోయిన ప్రేమని, ఆ పాపని చూస్తూ కొంతలో కొంత అమ్మతనమేంటో రుచి చూశాను. కానీ ఇప్పుడు పాపే లేదు, నిలువెత్తు పాపం తప్ప. మిమ్మల్ని చూస్తే గతం కళ్ళ ముందు మెదులుతుందే తప్ప భవిష్యత్తు మీద ఆశ పుట్టదు. నా బాధకి కారణం మీరే అని అనుక్షణం గుర్తొస్తుంది తప్ప ఏ కోసాన ద్వేషం చావదు. బ్రాహ్మణి, తప్పు నాదే అని ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం,
నీ ద్వేషం నాలో ప్రేమని తగ్గించలేదు బ్రాహ్మణి. నువ్వు దూరం అయితే ప్రతి క్షణం నేను నరకం అనుభవిస్తాను. నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్ బ్రాహ్మణి. మీ ప్రేమని మీతోనే ఉంచుకోండి. అదెంత ప్రమాదమో అనుభవించిన దాన్ని నాకు తెలుసు. మీ ఇంటికి పాప కోసం వచ్చాను. ఇప్పుడు పాప లేదు కాబట్టి నేను వెళ్తున్నాను. ఇది మనం ముందే మాట్లాడుకున్న ఒప్పందం. నిజమే బ్రాహ్మణి, కానీ నువ్వు లేకుండా నేను మీ ప్రేమకు దండం. నా వల్ల కాదు. నన్ను వదిలేయండి. బ్రాహ్మణి బ్రాహ్మణి అవును, నా పాపే. కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. పాలు లేక పాప ఏడుస్తుంది. అమ్మా, పసిపాపమ్మా, 10 రూపాయలుంటే సాయం చేయండి అమ్మా. ఈ పాప నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా కూతురు నా దగ్గర ఉండక ఇంకెక్కడ ఉంటుందమ్మా? నీ కూతురేంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. మర్యాదగా పాపని ఇలా ఇవ్వు. ఏంటే ఇచ్చేది? ఇవ్వు. ఏయ్, ఆగు ఆగు. ఏయ్, ఆగు ఆగు. ఆగు. ఆ పాప నువ్వు చెప్పు, ఈ పాప నీకెవరిచ్చారు? చెప్తావా లేక చేస్తావా? చెబుతానమ్మా. పాప తల్లిదండ్రులు పాపను వదిలేసి వెళ్ళిపోయారమ్మా. ఆడుకోవడానికి పనికొస్తుందని నేనే తీసుకున్నానమ్మా. పసిదాన్ని అడ్డు పెట్టుకుని పొట్ట నింపుకుంటావా? అసలు మనిషివేనా? క్షమించండి అమ్మా, ఏదో తెలియక పొరపాటు జరిగింది. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. ఏయ్, అంటే పాప తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్ళు
పద బ్రాహ్మణి. ఆంటీ, ఏంటి ఆంటీ, సరస్సు బయటికి పోయిందన్న హ్యాపీనెస్ మీలో కనిపించడం లేదు. ఏమైంది ఆంటీ? పాప బాగా గుర్తొస్తోంది ప్రీతి. వాట్? పాప? మీరు పాప గురించి ఆలోచించడం ఏంటి ఆంటీ? రీజన్ ఏంటో తెలియదు గాని పాపని మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఒకసారి స్నానం చేయించాను, 2-3 సార్లు ఎత్తుకున్నాను, అంతే. అయినా చాలా చాలా క్లోజ్ అయిన ఫీలింగ్. అంటే రాహుల్ మీకు చాలా ఇష్టం కదా, రాహుల్కేమో పాప అంటే ఇష్టం. మేబీ అలా మీరు కనెక్షన్ ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తోంది. యా ప్రీతి, మేడం, ఏమైంది వనజక్క? ఏంటా కంగారు? రాహుల్ బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నాడు. వాట్? అవును మేడం. ఆగో. రావద్దు అని చెప్పినా మళ్ళీ ఎందుకొచ్చావు? నీ బతుక్కి రోషం పౌరుషం లేదా? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? మేడం, మీరు నా పక్కనే ఉన్న బ్రాహ్మణిని మాత్రమే కాదు, తన చేతిలో ఉన్న పాపను కూడా చూడండి. పాప లేదని మీరు వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు పాప తిరిగొచ్చింది. అందుకే నేను ఇంటికి బ్రాహ్మణిని తీసుకొచ్చాను. అది కాదు రాహుల్, పాపని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లారు కదా, మళ్ళీ నువ్వెలా తీసుకొచ్చావు? వాళ్ళు నిజం కాదు డాడ్, ఫేక్ పేరెంట్స్. వాళ్ళ మాటలు, బిహేవియర్ చూసి నాకు డౌట్ వచ్చింది. కానీ ప్రూఫ్స్ చెప్పేసరికి, మేడం ఫోర్స్ చేసేసరికి పాపని ఇవ్వలేక తప్పలేదు డాడ్. వాళ్ళెలాంటి వాళ్ళని నాకెలా తెలుస్తుంది రాహుల్? ఆ మాటల్లో ప్రేమ చూసి నిజం అనుకున్నాను, అంతేగాని పాపని బయటికి పంపించేయాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను? రాహుల్, పాప ఎక్కడ దొరికింది? వాళ్ళు పాప ఒంటి మీదున్న ఆర్నమెంట్స్ తీసుకొని రోడ్డు మీద వదిలేస్తే ఒక బెగ్గర్ తీసుకొని పాపని అడ్డు పెట్టుకొని అడుక్కుంటుంది. నేను బ్రాహ్మణి ఆవిడ దగ్గర నుంచి పాపని లాక్కుని తీసుకొచ్చాం. నువ్వు బ్రాహ్మణి కోసం వెళ్ళి మంచి పని చేశావు రాహుల్. లేదంటే పాప గురించి మనకెప్పటికీ తెలిసేది కాదు, ఆ పాపానికి పరిహారం ఉండేది కాదు. నమ్మించి మోసం చేయడం అంటే ఇదేనండి. నిజాలు తెలుసుకోలేనంత కాలం ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి.
ఆ పొరపాట్ల గురించి మోసాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పాప కోసం తీసుకొచ్చాడు కదా, అదుపులో ఉండు. అనవసరమైన విషయాలు మాట్లాడుకో. లాస్ట్ టైం మీరు అమ్మని రీప్లేస్ చేయాలనుకున్నారు. ఇప్పుడు మీరిచ్చిన పేపర్ యాడ్ వల్ల ఫేక్ పేరెంట్స్ వచ్చారు. అంటే ఏంటి రాహుల్, నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావా? లేదు మేడం, పాప విషయంలో ఇక నుండి నాతో పాటు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. బ్రాహ్మణి పద. రాహుల్ బాబు, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండడం కాదు, ఈ రోజు జరిగిన మోసంలో సాయం చేసిన వాళ్ళెవరో ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. సాయం చేయడం ఏంటి? పాప మన ఇంట్లో ఉందని, గుడిమెట్ల మీద దొరికింది అని చెప్పడం వింతేం కాదు. కానీ తన అరచేతిలో పుట్టుమచ్చ ఉందన్న విషయం ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలీదు. అలాంటిది వచ్చిన వాళ్ళు అంత నమ్మకంగా, కాన్ఫిడెంట్గా మాట్లాడారు అంటే ఈ మోసంలో మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సాయం చేశారనే అనిపిస్తుంది. అంటే పాపని నా నుండి దూరం చేయాలనుకుంటున్నారా? పాపను, పాపతో పాటు నన్ను. అంటే నా వాళ్లే నన్ను బాధ పెట్టాలనుకుంటున్నారా? ఇంతమంది ఉన్న ఇంట్లో ఆ పసిపాప మీకేం అడ్డొచ్చింది? నన్ను, నా పాపని దూరం చేయాలనుకున్నది ఎవరు? ఈ కుట్రలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? మాట్లాడండి. ఏంటి రాహుల్ నువ్వు? బ్రాహ్మణి చెప్పడం, నువ్వు ఆలోచించి డౌట్ పడ్డం. ఇంట్లో అందరికీ నువ్వంటే ఎంత ప్రేమ ఉందో అంత రెస్పెక్ట్ కూడా ఉంది. అలాంటిది నిన్నెందుకు హర్ట్ చేయాలనుకుంటారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నావేంటి ప్రీతి? అంటే నీ అనుమానం నా మీద? చూసారా ఆంటీ, నేనేదో సహాయం చేయాలనుకుంటే నన్నే బ్లేమ్ చేయాలని చూస్తోంది. పచ్చ కామెర్ల దానికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు అందరూ దానిలాగే మోసాలు చేస్తూ నాటకాలు ఆడతారనుకుంటుందేమో. అలాంటి ఆటలు నాకు రావండి. నిజం తెలుసుకోకుండా నిందలు వేయడం మీ పొరపాటు. నాకే నీతులు చెప్తున్నావా? నువ్వెంత, నీ బతుకెంత? మేడం ప్లీజ్. బ్రాహ్మణి చెప్పిన లాజిక్లో నాకేం తప్పు కనిపించట్లేదు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే వాళ్ళంత ధైర్యంగా చీట్ చేయలేరన్నది అది నిజం. పాప క్షేమంగా దొరికింది కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నాకు ముఖ్యం కాదు. ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, నన్ను పాపని దూరం చెయ్యాలని ఎవరు చూసినా నేను తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. బీ కేర్ఫుల్. రా బ్రాహ్మణి. ఏంటంటే ఇలా జరిగింది? మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలోపే సర్వనాశనమైంది. అది సరిపోనట్టు ఆ సరస్సు నా మీద డౌట్ పడుతోంది. మేడం ఏంటి
బలిచ్చే గొర్రెలా ప్రీతిని లాక్కుని వెళ్ళింది అంటే ప్లాన్ మొత్తం తెలిసిపోయిందా? ఓ, పేపర్లో యాడ్ ఇస్తే నిజంగానే పాప పేరెంట్స్ వస్తారన్నావు. కానీ ఇలా ఫేక్ మనుషులు ఎందుకొచ్చారు? పాపని ఎందుకు తీసుకెళ్లారు? చెప్పావు. నాకిలాంటి పనులు నచ్చవని నీకు తెలీదా? ఆ సరస్సులాగే నువ్వు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఇదేంటి మేడం ఇలా మాట్లాడుతుంది? అంటే ప్రీతి ప్లాన్ మొత్తం తెలిసిపోయిందా? ఆంటీ, మీరు నన్ను కొట్టండి, కోపం తీరకపోతే చంపేయండి, అంతేకాని ఆ సరస్సుతో మాత్రం కంపేర్ చేయకండి ఆంటీ. వచ్చిన వాళ్ళెవరో నాకు కూడా ఇప్పుడే తెలిసిందా ఆంటీ? ఏంటి ఏంటి ప్లాన్ చెప్పిన దానివి, చేసిన దానివి ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి? నేను సరస్సుని మాత్రమే వదిలించుకోవాలనుకుంటున్నాను, పాపని కాదు. అనవసరంగా ఈ దారిలో వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశావు. అదృష్టం కొద్దీ పాప రాహుల్కే దొరికింది కాబట్టి సరిపోయింది. ఏమైనా జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆంటీ, ఇలా జరుగుతుందని నేను నిజంగా ఊహించలేదు. వచ్చిన వాళ్ళ మాటలు, యాక్షన్స్ చూసి ఆ సరస్సు మీద కోపంతో ఎలాగైనా దాన్ని బయటికి పంపించేయాలని వాళ్ళని మీరే పంపించారని అనుకున్నాను.